కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు మిర్చి యాడ్లో కమిషన్ ఏజెంట్ల లైసెన్స్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందా? నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్లు మంజూరు చేసినందుకు పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయా? తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అందరూ పాత్రధారులేనా? ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళిందా? ఆసియా ఖండంలోనే అతిపెద్ద యార్డ్ గుంటూరు మిర్చి యార్డ్. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల మిర్చి రైతులు తమ పంటను తీసుకొచ్చి గుంటూరు మిర్చి యార్డ్లోనే క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, గుంటూరు మిర్చి యార్డుకు వస్తే మంచి ధర లభిస్తుందని రైతుల నమ్మకం. గుంటూరు మిర్చి యార్డ్లో 200 మంది ఎక్స్పోర్టర్స్, 600 మంది వరకు కమిషన్ ఏజెంట్లు మిర్చి అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి దేశ విదేశాలకు పెద్ద ఎత్తున మిర్చి ఎగుమతి అవుతుంది. అయితే గుంటూరు మిర్చి యార్డ్లో అంతే స్థాయిలో అవినీతి జరుగుతుందని కూడా ఆరోపణలున్నాయి. రైతుల నుంచి మచ్చు పేరుతో దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు కమిషన్ వసూలు చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. యార్డ్లో అవినీతికి అధికారుల అండదండలు కూడా ఉన్నాయని కూడా స్థానికంగా చెబుతూ ఉంటారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డ్లో కొత్తగా కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరు అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కొత్తగా 47 కమిషన్ ఏజెంట్ లైసెన్సులను మార్కెటింగ్ కమిషనర్ ఆమోదించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మిర్చి యార్డ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో మిర్చి యార్డ్లో కమిషన్ ఏజెంట్ల మంజూరు వ్యవహారాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యతిరేకించారు. దీనిపై విచారణ జరపాలంటూ మార్కెటింగ్ కమిషనర్ను కలిసి కోరారు కూడా. అయితే మిర్చి యార్డుకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. కొత్తగా లైసెన్సుల మంజూరు కోసం భారీగా నగదు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కమిషన్ ఏజెంట్ లైసెన్స్ కోసం లక్షలకు లక్షలు సమర్పించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యవహారంలో పైనుంచి కింది స్థాయి వరకు అందరి చేతులు తడిపినట్లు సమాచారం. ఇక మార్కెటింగ్ శాఖలో ఓ అధికారి ఈ వ్యవహారంలో జాక్పాట్ కొట్టారన్న ఆరోపణలున్నాయి. 47 లైసెన్సుల మంజూరులో ఆ అధికారి కోట్లు వెనకేసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల గుంటూరు మిర్చి యార్డుకు పాలకవర్గం ఏర్పడడం, బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత కూడా సదరు అధికారి పెత్తనం తగ్గలేదంటున్నారు. ఇక మిర్చి యార్డులో జీరో వ్యాపారం పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నట్లు పాలకవర్గం సభ్యులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా ఉందని పాలకవర్గానికి సమాచారం ఉంది. దీంతో యార్డు చైర్మన్ అప్పారావు ఈ వ్యవహారం గురించి సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాదు, మంత్రి లోకేష్ను కలిసి కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరు వ్యవహారంలో జరిగిన అవకతవకలు, పెద్ద ఎత్తున నగదు చేతులు మారడం, కొంతమంది అధికారుల పాత్రపై కూడా వివరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు కొత్త కమిషన్ ఏజెంట్ లైసెన్సుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ మొదలైంది.